బెండకాయ రొట్టె పచ్చడి అండి. ఇది ఏంటనుకుంటున్నారా? నేను రోజు చేస్తాను కాబట్టి కొంచెం కొంచెమే చేసుకుంటాను. మరి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి బెండకాయ పచ్చడి ఎలాగో తయారీ విధానానికి వెళ్ళిపోదామా మనం. చలో. బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక 4 బెండకాయలు, ఒక టొమాటో, కారానికి సరిపడా పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ధనియాలండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాము. పచ్చిమిర్చి వేసేసుకుందాం. కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి, లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫస్ట్ ఇవి వేపుకోవాలండి. పచ్చిమిర్చి వేపు తీసేసుకున్నామండి. బెండకాయ ముక్కలు, టొమాటోస్, కొంచెం ధనియాలు వేస్తానండి. బాగుంటుందండి ధనియాలు వేసుకుంటే చట్నీలో. ఇవి ఇలాగా వేపుకోవాలి. బెండకాయ రోటి పచ్చడికండి ఫస్ట్ వేసేసుకోవాలి మనం. చింతపండు వేసేసుకోవాలి, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కళ్ళుప్పు అనమాట. ఇది ఫస్ట్ కచ్చాపచ్చా దంచేసుకోవాలి ఇలాగా. మనం కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇదిగో వేపాను కదా టమాటాస్, ఒక టమాటా 4 బెండకాయలు వేపాము. ఇదిగో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసాము. వీటిని ఇప్పుడు దంచేసుకోవాలి. ఇంకా చాలా బాగుంటుందండి రోటి పచ్చడి. ఇది బెండకాయ పచ్చడి మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి, తింటే మళ్ళీ వదిలిపెట్టరు మీరు. పచ్చడి అయితే అయిపోయిందండి, తీసేసుకుందాం మనం. చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. పళ్ళెండు అన్నం తినేస్తామండి మనం మాత్రం. చాలా బాగుంటుంది రోటి పచ్చడి. మాకు రోజు ఏదో ఒక రోటి పచ్చడి కొంచెమైనా చేస్తానండి. రోటి పచ్చడి లేనిదే ముద్ద దిగదనమాట మాకు.